ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కార్తీక మాసం అనగానే చాలా మంది మాలలు వేసుకుంటున్న ఆచారం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోని చిన్నపిల్లలకు కూడా మాలలు వేస్తూ ఉంటారు, అలాగే స్కూల్కి కూడా పంపిస్తూ ఉంటారు. అయితే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లోని మాల వేసుకొని వచ్చినందుకు పిల్లాడిని స్కూల్లోకి అనుమతించలేదు. తను బయట ఉండవలసిందిగా కోరిన మేనేజ్మెంట్కి సంబంధించి ఇవాళ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మాల వేసుకున్నంత మాత్రం స్కూల్లోకి ఎందుకు రానివ్వరు? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే చోటు చేసుకున్నాయి. పిల్లల్ని స్కూల్లోకి రానికపోవడం కావచ్చు, లేకపోతే అసలు వాళ్ళు మాల తీస్తే కానీ మేము స్కూల్లోకి రానివ్వమని చెప్పడం కావచ్చు. సో దీని గురించి మాట్లాడింది వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. గతంలో మీరు అన్నట్టుగా మాల తీసి విసిరేశారు స్కూల్లో, లేకపోతే జంధ్యాలు వేసుకుంటే అవి కూడా తెంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అదే మీరు ఒక ముస్లింకి చేయగలరా? అదే ఒక క్రిస్టియన్ ఒక క్రాస్ వేసుకుంటే తీయగలరా? నేను అనేది ఎవరిని మీరు తప్పు పట్టద్దు. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఏమంటారు, బురకాలు వేసుకుని వస్తారు, మీరు కాదని అనగలరా? దాని మీదే కదా కర్ణాటకలో చాలా పెద్ద గొడవ అయ్యి చాలా జరిగింది అది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాని మీద ఏమీ మళ్ళీ చర్యలు తీసుకోలేకపోయింది. అంటే ధైర్యం చేయలేదు, మళ్ళీ వేసుకోమని వాళ్ళకి చెప్పలేదు. మీకు గుర్తుంటే ఒక అమ్మాయి ఏదో నేను కాలేజ్ మానేస్తాను, నేను బురకా వేసుకునే వరకు కాలేజ్కి వెళ్ళను అని చెప్పింది. కానీ ఇంతవరకు అమ్మాయి ఏమైందో ఎవరికి తెలియదు, మళ్ళీ ఫాలో అప్ లేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అంటే ఇవాళ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఓజీ స్కూల్లో ఒక అబ్బాయి మాల వేసుకున్నాడు, 5వ తరగతి చదివే పిల్లాడు. మీరు అన్నట్టుగా కార్తీక మాసం 41 రోజులు అంటే మండల దీక్ష అంటారు, 40 రోజులు వేసుకుని 41వ రోజు వాళ్ళు వెళ్తారు. అయితే ఆ అబ్బాయి వెళ్తే వాళ్ళు రానివ్వలేదు, ఇంటికి పంపించేశారు. పంపిస్తే మొత్తం ఈ అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, ఆ స్వాములందరూ వెళ్ళి గొడవ చేస్తే చుట్టూ ఉండేవాళ్ళు చెప్పారు, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చాక యాజమాన్యం దిగొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పింది, మేము పిల్లాడిని స్కూల్కి తీసుకెళ్తామని. అయితే మీకు డిఈఓ ఉంటారు కదా సుబ్బారావు గారని, ఆయన వచ్చి స్కూల్ వాళ్ళతో మాట్లాడి మీకు అనుమతి రద్దు చేస్తాం మీరు ఇలా బిహేవ్ చేస్తే కనుక. అయితే ఇన్ ఫ్యూచర్ ఏ స్కూల్లోనూ ఎక్కడా కూడా ఇట్లాగా పిల్లల్ని ఇంటికి పంపించడం కానీ మాల వేసుకున్నారు ఈ రకంగా చేయకూడదని చెప్పారు. అయితే మీరు అనుకుంటున్నారు ఓన్లీ పాఠశాలల్లోనే ఇలా జరుగుతాయని. కాదండి, పాత్రికేయులు కూడా ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం న్యూస్ టుడేలో పనిచేసే ఒక వైష్ణవైట్ ఆయన తమిళియను, అదే న్యూస్ టుడే అని చెప్పాను కదా, ఈనాడు న్యూస్ టుడేకి పనిచేసేవారు. వారిని ఒక 5 స్టార్ హోటల్లోకి రానివ్వలేదు అప్పట్లోనే. మాల కాదు, ఆయన పంచె కట్టుకుని ఉన్నారు, అది సనాతనంగా ఉన్నారని. ఇది జరుగుతుంది మీకు ఈ మధ్య కాలంలో కూడా. క్రితం సంవత్సరం ఎప్పుడో ఒక అతను క్యాజువల్స్తో వచ్చాడను, ఏదో మొత్తానికి సంప్రదాయబద్ధంగా ఉన్నాడని రానివ్వాల. అంటే మన మీద బతుకుతూ వీళ్ళు బ్రిటిష్ కాలం నుండి వచ్చే రూల్స్ని మన మీద రుద్దడానికి చూస్తారు. అది కట్టుబొట్టు అనేది మన ఇష్టం. సరే, మీరు పబ్కి వెళ్తే ఎలా ఉండాలి, లేకపోతే క్లబ్కి వెళ్తే ఎలా ఉండాలి, అది వేరే విషయం. కానీ మామూలుగా నేను ఒక హోటల్కి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్తాను, అంతే కదా, నా కంఫర్ట్. అలాగని బట్టలు ఇప్పుకుని వెళ్తే ఎవడు రానివ్వడు, అది వేరే విషయం. కానీ సంప్రదాయబద్ధంగా మీరు బట్టలు వేసుకున్నారు కాబట్టి రాకూడదండి తప్పు నా ఉద్దేశంలో. సో ఏది ఏమైనా ఇలాంటివి చాలామందికి జరుగుతూ ఉన్నాయండి. చాలా సందర్భాల్లో ఇలా జరగకూడదు. ఇప్పుడు గుళ్ళో కంటే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలాగ చుడిదార్ వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, లేదు సల్వార్ వేసుకోవాలి, ఏవో సంథింగ్ అలా, అది ఓకే. అంతేగాని షార్ట్స్ వేసుకుని వెళ్ళరు కదా అలాంటి చోటికి. అదేవిధంగా మనకి మగవాళ్ళకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది వేరు. కానీ పాఠశాలకి బట్టలు వేసుకుని రాకూడదంటే వాళ్ళు ఎలా వెళ్తారు? అప్పటికి ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తారు కదా, లేకపోతే నిక్కరు. కొంతమంది కూడా మాల వేసుకున్నా అంటే ఇలాంటి చోట వాళ్ళు యాక్సెప్ట్ చేయరని పైన మళ్ళీ మామూలు డ్రెస్సెస్ వేసుకుంటారు. అదే మనకు తెలియదు. దాని ప్రకారం అంటే స్కూల్ యాజమాన్యం కూడా ఆలోచించాలండి, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని. ఇలాంటివి చిన్న విషయాలు కాదు, ఇవన్నీ మతంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అన్ని మతాలు సమానమే, అందరినీ మనం సమానంగా చూడాలి అనే కాన్సెప్ట్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ స్కూల్ మనకి క్రిస్టియన్ స్కూల్ ఏంటి అనేది తెలియలేదు. ఒకవేళ క్రిస్టియన్ మతానికి చెందిందైనా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చెలాయించడం ఏంటి? అసలు ఎవరి మీద పెత్తనం చెలాయించద్దు. ఆ నామ్స్ అనేవి అందరికీ ఒకటిగానే ఉండాలని నేను అంటాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.